హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బూందీ నైట్ తయారు చేశానండి. పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి స్నాక్స్ కింద ఈ బూందీ ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళి తయారీ విధానం చూద్దామండి. ముందుగా నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చండి. ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడినంత సాల్ట్, కావాలంటే కలర్గా ఉండటం కోసం కొంచెం పసుపు వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇవి తగినన్ని వాటర్ పోసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం దీని అయితే కలుపుకుందాం. ఇప్పుడు స్కర్తో ఇది కలుపుకుంటాం. అయిపోయాక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే బూందీ అనేవి బాగా వస్తాయి. ఆయిల్ ఎక్కువగానే పోసుకుంటే మంచిగా వస్తాయండి. పిండి అయితే కలిపేసాను. ఇదిగో ఇలా వచ్చింది. ఇలా జారుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోయిద్దండి. బూందీ తీసుకోవడానికి బూందీ గెంటి కానీ చిల్లుల గెంటి కానీ ఏదైనా మీకు ఏది దగ్గరగా ఉంటే దాంతో చేసుకోవచ్చు. నా దగ్గర బూందీ గెంటి ఉందండి, దాంతో నేను చేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే నూనె బాగా వేడెక్కినప్పుడు వేసుకోవాలండి బూందీ అనేవి. అప్పుడు సన్నగా మంచిగా కాలి బాగా ఆయిల్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఆ మధ్యలో బూందీ నూనె నిండేంత వరకే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుని ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోతాయి. అలా వేసుకోవాలి పలసగానే. చూడండి ఎంత సన్నగా ఎంత బాగా పడి అట్టాగే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడి మొత్తం కరుసుకుపోయి వచ్చినట్టు వస్తాయండి, విడివిడిగా రావు. ఇవైతే ఏగిపోయాయండి, తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎర్రగా కాల్చుకోవాలండి. బూందీ బాగా క్రిస్పీగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ దీంట్లోకి ఇంకో బ్యాచ్ చేసుకుందాం. మళ్ళీ పెట్టుకొని అడుగున అది కారేటప్పుడు అడుగున పద్దాకులు తుడుచుకుంటూ ఉండాలి. ఇవి కూడా ఒకసారి తిప్పుకొద్దామండి. 2 సార్లుగా అయితే వేసాను, అయిపోయినాయి. ఇప్పుడు అదే నూనెలోకి పల్లీలు కింద పోసుకోకుండా గెరెట్లోనే పల్లీలు జీడిపప్పుని వేయించుకుందాం. ఇవి వేగినాయండి, బూందీలోకి పోసేసుకుందాం. మీకు ఇష్టమైతే చిన్నుల్లిపాయలను కూడా నలగొట్టుకొని వేయించుకుందామండి. ఇష్టం లేకపోతే తీసేయండి. నేనైతే వేసానండి. చిన్నుల్లిపాయలు కూడా నూనెలో వేయించుకొని వేసుకుంటే బూందీలోకి ఎంతో టేస్టీగా ఉంటాయి. మళ్ళీ 4-5 రెమ్మలు అయితే కరివేపాకునండి, కరివేపాకు వేయించుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం సాల్ట్, ఉప్పు, సాల్ట్, కారం కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో లాగా వచ్చే బూందీ మిక్చర్ మనకు రెడీ అయిపోయిందండి. ఇవి పిల్లలకి డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారమైనా తినొచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటినైతే డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు పనికొస్తాయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని రోజులైనా ఇలా ఉంటాయండి. జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదా. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.